హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. 2024 డిఎస్సి యొక్క 1:3 పికప్ లిస్ట్ అనేది జిల్లా డియుఓ వెబ్సైట్లలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఉన్న డియుఓల వెబ్సైట్లలో 1:3 పికప్ లిస్టు హెచ్జిటీలది ఉంది అండ్ స్కూల్ అసిస్టెంట్లది ఇవాళ అప్డేట్ అవుతుంది అంటున్నారు. ఖచ్చితంగా మీరు దాన్ని విజిట్ చేయండి. మీ జిల్లా డిఈఓ వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని విజిట్ చేసి 1:3 పికప్ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేవా చూడండి. ఫోన్కి ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. చాలామంది ఫోన్కి ఎస్ఎంఎస్ వచ్చిన వాళ్ళు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి. మరీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ జిరాక్స్ కాపీలు ఏవైతే మీ ఒరిజినల్ డాక్యుమెంట్ సెట్ ఒకటి, దాంతోపాటు 2 జిరాక్స్ సెట్లు ఉండాలి. దానికి ఖచ్చితంగా గెస్టెడ్ ఆఫీసర్తోని గెస్టెడ్ అటెస్టేషన్ చేపియాలని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా చేపియండి మిత్రులారా. మీకు ఏమేమి కావాలో అన్నది కూడా ఒకసారి బాక్స్లో నేను చూపిస్తాను. ఆ బాక్స్లో మీరు చూసి అవి ఖచ్చితంగా మీ దగ్గర పెట్టేసుకోండి. అవి లేకపోయి ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రతి ప్రొఫార్మా ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. ఈరోజు జిల్లాలోని ఖచ్చితంగా హెచ్జిటీల యొక్క 1:3 పికప్ లిస్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. చాలామంది మేము వేరే జిల్లాలో చదువుకున్నాము, అదేవిధంగా ఇంకో జిల్లాలో చదువుకున్నాము, ఒకటికెళ్ళి 4వ తరగతి వేరే జిల్లాలో, ఒకటికెళ్ళి 4కెళ్ళి వేరే జిల్లాలో, 4కెళ్ళి 7 ఒక జిల్లాలో చదివినామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకోవడానికి ఇప్పుడు ఆ స్కూలు వాడుకలో లేవు అంటున్నారు. మీరు మీ యొక్క తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి ఎన్ఓసి తెచ్చుకోవడానికి కూడా సమయం ఇస్తారు. మీరు అలాంటి దిగులు చెందకండి. ముందైతే ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. ఏవేవైతే సర్టిఫికేట్స్ మీరు పట్టకపోలేకపోయినా వాళ్ళు చెక్ లిస్ట్లో పెట్టేసుకుంటారు. మీరు ఏమేమి సబ్మిట్ చేయలేదు, ఏం సబ్మిట్ చేసినారు అనేది తర్వాత మీకు సమయం ఇస్తారు. ఆ లోపు మీరు సబ్మిషన్ చేసుకోనండి. 1:3 పికప్ లిస్ట్లో ఉన్న వాళ్ళలో మెరిట్ క్యాండిడేట్స్కే ఉద్యోగం వస్తుంది. 1:3లో ఉన్న ముగ్గురికి రాదు, ఒక్కరికే ఉద్యోగం వస్తుంది అనే విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఓకే మిత్రులారా, మీ జిల్లాలో ఉన్న డిఈఓ వెబ్సైట్లు అయితే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. మీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చూసుకోనండి. చాలామంది ఎలా చూసుకోవాలి అంటున్నారు. ఏం లేదు. ఉదాహరణకు మీది సిద్దిపేట అయితే డిఈఓ సిద్దిపేట.com అని కొట్టండి. ఆ డిఈఓ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో 2024 1:3 పికప్ లిస్ట్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ పేరు ఉందా లేదా అనేది చూసుకోనండి. ఉంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టేసుకొని వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు పాల్గొనండి. ఓకే, ఈరోజు అయితే ఖచ్చితంగా మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ అనేది 1:3 పికప్ లిస్టు వెబ్సైట్లలో అప్లోడ్ చేయబోతున్నారు. ఈరోజు మీరు ఎవరైతే స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారో అవి తీసుకొని చూసుకోనండి. ఓకే, చాలామంది ఇంకేం అడుగుతూ ఉన్నారంటే 1:3 పికప్ లిస్ట్ అయిపోయిన తర్వాత మరి ఎప్పుడు సెలెక్ట్ క్యాండిడేట్ లిస్టు పెడతారా అంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు మనకేం చెప్తున్న వరకు అంటున్నారు, దసరా 9 వరకు సెలెక్ట్ క్యాండిడేట్స్ సెలెక్షన్ లిస్ట్ కూడా అనేది వెబ్సైట్లో పెడతారు. అంతవరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఇప్పుడున్న ప్రాసెస్లో ఏదైతే 1:3 పికప్ లిస్ట్ ప్రాసెస్ జరుగుతుందో దానికి మీరు మెరిట్ క్యాండిడేట్స్ అయితే వెళ్ళి మీరు ఆ యొక్క మరి కౌన్సిలింగ్లో పాల్గొనండి, మెరిట్ లిస్టు వెరిఫికేషన్ లిస్ట్లో పాల్గొనండి. ఓకే మిత్రులారా, ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే పీటీ వాళ్ళకి ఎప్పుడు అంటున్నారు. ఒక్కరి తర్వాత ఒక్కొక్కరికి వాళ్ళు టైం ఇస్తున్నారు, డేట్ ఇస్తున్నారు. ఆ టైంలో మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయండి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. ఓకేనండి, ఇంతవరకు ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి ఇంకేమైనా డౌట్స్ వస్తే మన కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.